ఈ పక్షిరాజు తన గూడు తన బిడ్డల కోసం సిద్ధం చేసేదానికి ముందుగా పక్షిరాజు ఏం చేస్తుందంటే ముళ్ళ కంపలతో ఉన్నటువంటి ఆ బేస్ తయారు చేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే గడ్డి, పీచు, మెత్తని పదార్థాలు అన్ని చోట్ల నుండి తీసుకొచ్చి ఆ గ్యాపుల్లో పెట్టి దాన్ని మెత్తగా తయారు చేసి ఆ తర్వాత దాని మీద ఆకులన్నీ కూడా పేరుస్తుంది. ఈ పక్షిరాజు వెళ్ళి వేటాడి తన ఆహారం తిని ఆహారం తీసుకొస్తాయి. రాగానే అన్ని కూడా అంటుంటే అన్నింటికీ కూడా ఈ తల్లి అన్నిటికీ కూడా ఫుడ్ పెట్టేస్తూ ఉంటుంది. కొంతకాలం అలాగనే ఆ ఆహారాన్ని సిద్ధం చేసి ఈ పక్షిరాజు పిల్లలకు పెడుతుంది. అలా కూర్చొని అలా తింటున్నప్పుడు తల్లి చూస్తూ ఉంటుంది, బాగానే కాళ్ళు మంచిగానే ఉన్నాయి కానీ కూర్చొని తింటున్నారు ఎరా మీరు, మీకు నించోవడం నేర్పించాలన్నమాట అని అనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఆకులు, గడ్డి, పీచు అన్ని నోటితో మొత్తం లాగేసి బయట పడేస్తే ఏముంటుంది, ముళ్ళతో తయారు చేసింది కదా, మొత్తం ముళ్ళుతో ఉంటుందన్నమాట. సో ఇవన్నీ లాగేస్తూ ఉంటే పిల్లలకి అర్థమవుతుంది, ఏంటి మా మమ్మీ మొత్తం పరుపు అంతా చింపేస్తుంది అని చెప్పి అనుకుంటాయి అనమాట. అప్పుడు పక్షి పిల్లలు ఇలా కూర్చుందాం అనుకుంటారు, చక్కుమని గుచ్చుకుంటారు. అప్పటి నుంచి పక్షి పిల్లలు నించోవడం నేర్చుకుంటాయన్నమాట. అలా కొంతకాలం ఆ నించున్నాక అలా ఆహారం పెట్టి బాగా చూస్తుంది. అప్పుడు చివరికి అవి ఎగరగలిగే సామర్థ్యం వచ్చింది అని అనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ పక్షిరాజు పక్షి పిల్ల పక్కకు వచ్చి కొంచెం ఇలా తోస్తే పిల్లలు చూస్తారు, మమ్మీ ఏంటి మమ్మీ తోస్తున్నాయండి మమ్మీ అని చెప్పి అంటే ఇంకొంచెం ఇలా తోస్తుంది. పక్షిరాజు ఊరుకోదు, చివరికి తీసుకొచ్చి ఇలా తోస్తుంది, మమ్మీ అని కిందకి వెళ్ళిపోతుంటాయి. పక్షిరాజు జిప్ 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 అని చెప్పి తన రెక్కలు చాపి దానికంటే వేగంగా కిందకి వెళ్ళి ఆ 2 రెక్కలు చాపి తన బిడ్డని ఆ రెక్కల మీద మోసుకుంటూ మరలా పైకి తీసుకొని వస్తుంది. ఈ క్రమంలో ఆ పక్షిరాజు తన బిడ్డలకి ఏం నేర్పిస్తుందో తెలుసా, విశాలమైన ఆకాశంలో అచ్చు అమ్మలా ఎగరడం అనేది నేర్పిస్తుంది. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. అలాగే మనము యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన కొత్తలో చాలా బాగుంటుందన్నమాట. చాలామంది అంటూ ఉంటారు, యేసు ప్రభుని అంగీకరించినాక అండి నిజంగా ప్రార్థన చేస్తుంటే దేవుడు వెంటనే జవాబిస్తున్నాడు బ్రదర్, ఓ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి అంటూ ఉంటారు కదా. 1 సంవత్సరం తర్వాత ఏంటో బ్రదర్ ఈ మధ్యన ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నిటికీ జవాబు ఇవ్వట్లేదు, నా విశ్వాసం తగ్గిందో లేకపోతే దేవుడు నన్ను పట్టించుకోవడం మానేశాడో నాకు అర్థం కావట్లేదు అని అంటారు. దేవుడు ఏం చేస్తాడు, అప్పుడే పుట్టిన బిడ్డకు కంఫర్ట్ ఇస్తాడు, తన ప్రేమను తన శక్తిని అన్నిటిని చూపిస్తాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు, పరుపు చింపేస్తాడు, మొత్తం కింద బేస్ తయారు చేస్తాడు. ఎందుకో తెలుసా, నువ్వు ఎగరాలని, నువ్వు ఆయన లాంటి రూపులోనికి మారాలని, ఆయన అనుకున్న విధంగా నువ్వు జీవించాలని, నిన్ను నడిపించాలని ఆయన పక్షిరాజు వలె నడిపిస్తాడన్న సంగతిని మనం తెలుసుకోవాలి.